ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు బ్రహ్మముడి. పూర్వం కాశీనగరంలో రాజపాలుడనే యువకుడొకడు ఉండేవాడు. అతనికి పసితనంలోనే తల్లిదండ్రులు పోయారు. అతను ఉన్నతోద్యోగుల సహకారంతో శ్రద్ధగా చదువుకొని దివాణంలో ఒక ఉద్యోగం కూడా సంపాదించాడు. ఉద్యోగం దొరికాక రాజపాలుడికి పెళ్లి మీద బుద్ధి మళ్ళింది. తల్లిదండ్రులున్నట్టయితే అతనికి అదివరకే పెళ్లి అయి ఉండేది. ఈ పాటికి భార్య కాపురానికి వచ్చి సంసారం ఏర్పాటై ఉండేది. భార్య లేని కారణం చేత అతనింకా సత్రంలో భోజనము, మఠంలో నిద్ర అన్నట్టుగా జీవితం గడపవలసి వచ్చింది. ఇతరుల సహాయం లేకుండా పెళ్లాడటం సాధ్యం కాదని తెలుసుకుని రాజపాలుడు తన మిత్రుడొకడితో తన మనసులో ఉన్న మాట చెప్పుకున్నాడు. ఫలాని న్యాయాధికారి గారికొక పెళ్లి కావలసిన కూతురున్నది. అన్ని విధాలా నీకు తగిన పిల్ల. ఇవాళ రాత్రే నేను వారికి నీ విషయం చెప్పి శతవిధాలా వారిని ఒప్పిస్తాను. రేపు అరుణోదయం వేళకు మణికర్ణికా ఘట్టం వద్ద మెట్ల మీద మనం కలుసుకుందాం. నీవక్కడికి రా. నా ప్రయత్నం ఏమైనది నీకు చెబుతాను అన్నాడు మిత్రుడు. ఆ రాత్రి రాజపాలుడికి కన్ను మూతపడలేదు. 4వ జాము ఆరంభంలోనే అతను బయటికి చూసి అప్పుడే తెల్లవారిపోయిందనుకొని గబగబా మణికర్ణికా ఘట్టానికి బయలుదేరాడు. అతను ఉదయకాంతి అనుకున్నది వెన్నెల. మణికర్ణికా ఘట్టం నిర్జనంగా ఉన్నది. రాజపాలుడు తన స్నేహితుడి కోసం చాలాసేపు వేచి ఉండవలసి వస్తుందనుకుంటుండగా దూరాన మెట్ల మీద ఎవరో కూర్చొని ఉండటం కనపడింది. ఆ మనిషితో కబుర్లు చెబుతూ కాసేపు కాలక్షేపం చేయవచ్చు కదా అని రాజపాలుడు ఆయనను సమీపించాడు. మెట్ల మీద కూర్చొని ఉన్నవాడు వృద్ధుడు. ఆయన వెన్నెల కాంతిలో పత్రాలపైన ఏదో రాస్తున్నాడు. రాజపాలుడు ఆ వృద్ధుడి వెనక నుంచి తొంగి చూశాడు. కాని వృద్ధుడు రాస్తున్న లిపి చాలా వింతగా ఉన్నది. తాతగారు, నేను అనేక లిపులు ఎరుగుదును. మీరు రాస్తున్న లిపి ఏమిటో నాకేమాత్రం బోధపడలేదు అన్నాడతను వృద్ధుడితో. వృద్ధుడు తల ఎత్తి చూసి, నీకెలా అర్థమవుతుంది? ఇది బ్రహ్మలిపి అని మళ్ళీ తన రాతలో నిమగ్నుడయ్యాడు. తమరు రాసేదేమిటి అన్నాడు రాజపాలుడు. సూర్యోదయం లోపుగా పుట్టేవాళ్ల జాతకాలు అన్నాడు వృద్ధుడు తల ఎత్తకుండానే. ఆ వృద్ధుడే బ్రహ్మ అయి ఉంటాడా అని రాజపాలుడికి అనుమానం వేసి అంతులేని ఆశ్చర్యం కలిగింది. కొంతసేపటికి వృద్ధుడు రాయటం పూర్తి చేసి పత్రాలు కట్టగట్టి ఒక పక్కన పెట్టి రెండో పక్క నుంచి ఒక సంచి తీసి అందులో నుంచి ఎర్రపోగులు తెల్లపోగులు తీసి వాటికి ముడులు వెయ్యనారంభించాడు. తాతగారు, మీరు చేసే ఆ ముళ్ళేమిటి అని రాజపాలుడు అడిగాడు. బ్రహ్మముళ్ళు. ఏ పురుషుడికి ఏ ఆడది రాసిపెట్టి ఉన్నదో వాళ్లకు ముళ్ళు పెట్టేస్తున్నాను అన్నాడు వృద్ధుడు తల ఎత్తకుండా తన పని తాను చూసుకుంటూ. అయితే నాకు ఎవరు ముడిపడి ఉన్నది తమకు తెలిసే ఉంటుంది. మరి కాసేపటిలో నా వివాహం స్థిరమైనట్టు వార్త వస్తుందని ఎదురు చూస్తున్నాను అన్నాడు రాజపాలుడు. వృద్ధుడు తల ఎత్తి అతనికేసి చూసి, నీ పెళ్లి ఇంతలో జరగదు. నీకు కాబోయే భార్య ఇప్పుడింకా 3 ఏళ్ల పిల్ల. ఆ పిల్లకు 17వ ఏడు వచ్చేదాకా మీ ఇద్దరికీ వివాహం జరగదు అన్నాడు. ఇంకా 14 ఏళ్ల దాకా నా పెళ్లి కాదా? ఎంత దారుణం! నేను నమ్మను అన్నాడు రాజపాలుడు. అలా చూడు, ఆ వచ్చే ఒంటికన్ను దాని చంకనున్నదే నీకు కాబోయే భార్య అన్నాడు వృద్ధుడు. రాజపాలుడు గబగబా మెట్లెక్కి వచ్చి ముసలిదాన్ని సమీపించాడు. ఆ ముసలిదానికి ఒక కన్ను గుడ్డి, కుళ్ళు గుడ్డలు కట్టుకొని ఉన్నది. అది పిల్లను పైమెట్టు పైన కూర్చోబెట్టి గంగలో స్నానం చేయటానికి మెట్లు దిగి వెళ్ళింది. ఆ పిల్లకు 3 ఏళ్ల వయసే ఉంటుంది. ఆ పిల్ల ఆ ముసలిదాని కూతురై ఉంటుంది. ఆ పిల్ల తనకు భార్య అవుతుందంటే రాజపాలుడికి భరించరాని రోత కలిగింది. వృద్ధుడి కోసం చూస్తే ఎక్కడా కనబడలేదు. ఆ వృద్ధుడి మాటలు నమ్మాలో నమ్మరాదో రాజపాలుడు నిర్ణయించుకోలేకపోయాడు. ఆ పిల్లను చంపేస్తే గాని అతనికి మనస్సు స్థిమితపడేటట్టు లేదు. అతను తన మిత్రుడి కోసం ఇంకా వేచి ఉండదలచలేదు. అతను తలపెట్టిన పని నెరవేరి ఉంటే అతడు లోగడ చెప్పినట్టు ఈ పాటికి వచ్చి తనను కలుసుకునేవాడే. పని జరిగి ఉండదు. అలా అనుకుని రాజపాలుడు ఊళ్ళోకి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లేసరికే అతనికి తెలిసిన దివాణం నౌకరొకడు కనిపించాడు. రాజపాలుడు వాణ్ణి దగ్గరికి పిలిచి, ఒరేయ్, చిన్నపిల్ల రూపంలో ఒక పిశాచి ఉన్నది. దాన్ని కత్తితో పొడిచి చంపావంటే నీకు 10 వరహాలు బహుమానమిస్తాను అన్నాడు. పిశాచిని చంపాల్సిందే. అది ఎక్కడ ఉన్నదో చూపించండి, ఇప్పుడే చంపివస్తాను అన్నాడు నౌకరు. రాజపాలుడు వాణ్ణి వెంటపెట్టుకొని వెనక్కు వచ్చేసరికి ఒంటికంటిది స్నానం పూర్తి చేసి పిల్లనెత్తుకొని నది నుంచి వెళ్ళిపోతూ కనపడింది. అదిగో ఆ మనిషి చంకలో ఉన్న పిల్లే. నీ పని పూర్తి చేసి నా దగ్గరికి రా అని చెప్పి రాజపాలుడు శిశుహత్య కళ్ళారా చూడలేక అక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోయాడు.
నౌకరు ముసలిదాన్ని కలుసుకొని దాని వెనకనే నడుస్తూ చల్లగా కత్తి పైకి తీసి పిల్లను పొడవబోయే సమయానికి ముసలిదాని చంకలో ఉన్న పిల్ల దైవికంగా వాడికేసి పెద్ద కళ్ళతో చూసింది. ఆ కళ్ళు చూస్తే నౌకరుకు ఆమె మామూలు పిల్లే అనిపించింది. ఆ పిల్లను హత్య చేయడానికి వాడికి చేతులాడక ఎత్తిన కత్తితో పిల్ల కనుబొమ్మ మీదుగా చిన్న ఘాటు పెట్టి కాలిసత్తువ కొద్దీ అక్కడి నుంచి పారిపోయాడు. వాడు తర్వాత రాజపాలుడి వద్దకు వెళ్ళి పిశాచిని చంపానని చెప్పి తన బహుమానం తాను పుచ్చుకున్నాడు. రాజపాలుడు శిశుహత్య చేయించినందుకు బాగానే పశ్చాత్తాపపడ్డాడు గాని తనకా అలగా పిల్ల భార్య కాకుండా తప్పిపోయినందుకు చాలా సంతోషించాడు. అతను పెళ్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు గాని ఒక్కటీ కలిసి రాలేదు. ఏళ్లు దొర్లిపోతున్నాయి. రాజపాలుడు ఉద్యోగంలో కూడా పైకి వచ్చాడు. 14 ఏళ్లు గడిచాయి. రాజపాలుడి పైన ఒక కొత్త న్యాయాధికారి వచ్చాడు. పనిలో రాజపాలుడి సమర్థత, నిజాయితీ చూసి ఆయన చాలా సంతోషించి అతనికి ఇంత వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదని విని ఆశ్చర్యపడ్డాడు. పెళ్లి చేసుకుందామని ఎంతో కాలంగా చూస్తున్నాను, ఒక్క ప్రయత్నమూ కలిసి రాలేదు అన్నాడు రాజపాలుడు. నాకు పెళ్లియీడు కూతురున్నది, చాలా అందగత్తె, చాలా చదువుకున్నది, పనిపాటలలో సమర్థురాలు, ఆమెను చేసుకో అన్నాడు అధికారి. రాజపాలుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అధికారి కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశారు. ఒంటి నిండా రత్నాభరణాలు దిగవేసుకొని పెళ్లికూతురు అపరమోహినిలాగున్నది. ఆమె కాపురానికి వచ్చాక రాజపాలుడికి జీవితం స్వర్గతుల్యంగా అయ్యింది. అయితే తన భార్య తన జుట్టును నుదిటిలో కుడిభాగం కప్పుకునేలాగా దువ్వుకొని అక్కడ ఒక ఆభరణం అమర్చుతూ ఉంటుంది. మిగిలిన నగలన్నీ పెట్టెలో దాచినప్పుడు కూడా ఆమె ఆ ఆభరణాన్ని తీయదు. దీని గురించి రాజపాలుడు ఒకసారి ప్రశ్నిస్తే ఆమె, నేను 3 ఏళ్ల దాన్నై ఉండగా ఒక దుర్మార్గుడు నన్ను కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించి నుదుటి మీద చిన్న ఘాటు పెట్టి పారిపోయాడు. ఆ మచ్చ వికారంగా ఉంటుందని జుట్టు ఇలా దువ్వుకుంటాను అన్నది. రాజపాలుడు నిర్ఘాంతపోయి, అయితే ఆ రోజు నిన్ను నది దగ్గరకు ఎత్తుకు వచ్చింది ఒంటికంటిది మీ అమ్మ కాదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె మరింత నిర్ఘాంతపోయి, ఆ మనిషి మీకెలా తెలుసు? అది నన్ను పెంచిన దాది. నేను ఈ అధికారి సొంత కూతురును కాను, అన్న కూతురును. నాకు కూడా మీలాగే చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. ఆ ఒంటికంటి దాదే నన్ను పెంచింది. మా పినతండ్రి నన్ను పెంపుడు చేసుకున్నాడు అని చెప్పింది. రాజపాలుడు ఏమీ దాచకుండా తన భార్యతో జరిగినదంతా చెప్పాడు. ఆమె అతని దుస్సంకల్పాన్ని గురించి ఆగ్రహించక, అయితే మీరానాడు మణికర్ణిక ఘట్టంలో చూసినది నిజంగా బ్రహ్మదేవుడే అయి ఉంటాడు అన్నది.